మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. ఈరోజు మనం పుదీనా రైస్ చేసుకుందాం. హెల్తీ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు పులిహోరైనా అనే పిల్లలకు కూడా ఇది ఒక మంచి టిఫిన్. ఎందుకంటే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దాంట్లో ఉన్న ఔషధ గుణాలు మనందరికి కూడా తెలుసు. ముందుగా పుదీనాను శుభ్రంగా కడుక్కొని దాంట్లో 2-3 పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్టు, అంటే స్టవ్ నేను హైట్గా ఉన్నాను కదా అందుకని కనిపించట్లేదని స్టవ్కి దీనికి చూపిస్తుంది. జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, ఆకు. ఇంకెందుకు ఆలస్యం, ముందు రైస్ అయితే వండేసి ఉంచాను. ఆయిల్ వేసాను. ఇదిగోండి పేస్ట్. ఒక 5-6 లవంగాలు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ పుదీనా ఘాటుగా ఉంటుంది. అంటే అక్కడ చూపించడానికి నా హైట్కి స్టవ్కి సరిపోవట్లేదు, అందుకని మీ చేతితో చూపిస్తాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసేస్తున్నాం. అల్లం పేస్ట్ బాగా వేగాలి. బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాం. తర్వాత ఈ పేస్ట్ వేసేస్తాం. జస్ట్ రైస్ వండి ఉంచుకుంటే జస్ట్ 5 minutes, చాలా ఈజీ ఈ టిఫిన్ చేయటం. కొద్దిగా పసుపు, మరీ ఎక్కువ కాకుండా, కొద్దిగా సాల్ట్, అంటే మనం వండే రైస్కి సరిపడా సాల్ట్. ఈ పేస్ట్ అంతా దగ్గరికి అయిపోయి దీనిలోంచి ఆయిల్ బయటకు వచ్చేయాలి. అప్పుడు దీని స్మెల్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాగా వేడి మీద కలిపితే అన్నం మెత్తగైపోద్ది. రైస్ని చల్లార్చుకోవాలి. నేనైతే టైం లేదని అలా ఉడికిన అన్నాన్ని వెంటనే వేసాను, అందుకని స్లోగా కలుపుకున్నాను. వేడి రైస్ అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ వంకతో సగం తినేస్తారు ఇంట్లో లేడీస్ అనుకుంటారు. ఉంది జీడిపప్పుతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో మధ్యలో జీడిపప్పు తగులుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మీ పిల్లలు అయితే తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తారు.